కాకినాడ జిల్లా పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పిఠాపురం వై జంక్షన్ లో సుబ్బారావు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే సహా మిగతా వారికి ప్రమాదం తప్పింది. అయితే వారు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. కాగా ప్రమాద ఘటనపై కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని, తాను క్షేమంగా ఉన్నానంటూ మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు స్పష్టం చేశారు. చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం. ఇది కారు యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు. ఎవరు ఆదురత పడవలసిన పని లేదు. దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. నేను కాకినాడలో ఉన్నాను కాబట్టి వచ్చిన తర్వాత అందరినీ నేను కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం